హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా వెటరీ సైన్స్. సో బైపీసీ ఎంసెట్ రాసిన వాళ్ళలో చాలామంది స్టూడెంట్స్కి వెటరీ సైన్స్లో సీట్ వస్తుందనే డౌట్ ఉంటుంది. సో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉందనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ మంది బైపీసీకి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇచ్చిన ఛానల్స్నైనా సపోర్ట్ చేస్తే, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతమందికి అప్డేట్స్ నచ్చుతున్నాయి, ఎంతమందికి వీడియోస్ రీచ్ అవుతున్నాయో నాకు తెలుస్తుంది. మాకు ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో నాకెందుకులే అనుకోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి నాకేం తెలియదు, కంప్లీట్గా గైడెన్స్ కావాలి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు అప్డేట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పెయిడ్ గైడెన్స్ కోసం కాంటాక్ట్ కండి. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తారు. పేమెంట్ కంప్లీట్ చేసి జాయిన్ అయిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ కాంటాక్ట్లో ఉండొచ్చు, వాట్సాప్ కాంటాక్ట్లో ఉండొచ్చు. మీకు ఏ టైంలో ఏ డౌట్ ఉన్నా మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే మీకు ఏం తెలియదు అనుకున్న వాళ్ళు జాయిన్ అయితే బెటర్. ఎందుకంటే మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా, ఏ సర్టిఫికేట్ రాంగ్ ఉన్నా, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పోయినా ఆ ఇంపాక్ట్ అనేది మీ సీట్ మీద పడే అవకాశం ఉంటుంది. మనకి ఇయర్ వేస్ట్ అవ్వడమా, సీట్ అనేది అనుకున్న సీట్ రాకుండా సో మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మిస్టేక్ లేకుండా ఉండాలంటే జాయిన్ అవ్వడం బెటర్. సో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, కాంటాక్ట్ కండి. సో మెయిన్గా మనకి వెటరీ సైన్స్ అనేది శ్రీ వెంకటేశ్వర వెటరీ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇయర్ మనకి నోటిఫికేషన్ సపరేట్గా ఇస్తారు. అగ్రికల్చర్, వెటరీ సైన్స్, అలాగే హార్టికల్చర్, ఫిషరీస్ సైన్స్కి సపరేట్గా యూనివర్సిటీస్ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వెటరీ సైన్స్కి సంబంధించి మనకి 4 కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజ్లో క్లోజింగ్ ర్యాంక్ ఎంత, స్టార్టింగ్ ర్యాంక్ ఎంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే మనకి ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు వీడియో లెంత్ అవుతుంది. సో ఛానల్ రీచ్ అనేది, అంటే వీడియో రీచ్ అనేది ఎక్కువ మందికి రీచ్ కాదు. కాబట్టి జస్ట్ మీకు ఐడియా, అంటే ఎంతవరకు రావాలి, అంటే కేటగిరీతో సంబంధం లేకుండా ఎంతవరకు వెటరీ సైన్స్లో సీట్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి వెటరీ సైన్స్లో స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి కాలేజ్ని బట్టి ఉంటుంది. స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 802. ఇది మనకి గరివిడి, వెటరీ సైన్స్ గరివిడికి సంబంధించి స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 802. అలాగే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మనకి 6000. ఇది 6000 అంటే మనకి కేటగిరీని బట్టి ఉంటుందండి. సో కేటగిరీ బీసీఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకి రిజర్వేషన్ ఉంటుంది. మీరు ఇక్కడ కట్ ఆఫ్ చూసి ఎక్కువ ర్యాంక్ వచ్చింది కదా, 6000 వరకు కూడా సీట్ వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి క్యాప్ కోటా అని ఉంటుంది, చిల్డ్రన్ ఆర్మడ్ ఫోర్సెస్కి సంబంధించి. అలాగే ఫీమేల్ కోటా అని ఉంటుంది, ఫార్మర్ కోటా అని ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి. సో ఇలా మనకి కేటగిరీ వైజ్గా మీకు ఏమైనా కోటా ఉంటే, స్పెషల్ కోటా రిజర్వేషన్ ఏమైనా ఉంటే 5000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మనకి వెంకటేశ్వర యూనివర్సిటీ కాకుండా ఇతర కాలేజ్. సో ఇది మనకి ప్రొద్దుటూరులో 641 వరకు కట్ ఆఫ్ కావడం జరిగింది. అలాగే 2500, 2600, 3000 వరకు కూడా, 4900 వరకు కూడా సీట్ రావడం జరిగింది కేటగిరీని బేస్ చేసుకొని. అలాగే నెక్స్ట్ మనకి ఇది తిరుపతి. సో చాలామంది తిరుపతి కావాలనుకుంటారు. సో స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 314. అలాగే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మనకి 2500, 3000 వరకు ఇలా మనకి. సో ఇక్కడ 54,000 కూడా సీట్ వచ్చింది. అది ఏంటి అంటే స్పెషల్ కోటా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్కి. ఇది ఎస్టీ వాళ్ళకి, బీసీసీ వాళ్ళకైతే 3700, 4500 వరకు కూడా సీట్ రావడం జరిగింది బీసీఈ వాళ్ళకి. సో ఇక మిగతా వాళ్ళకి, ఓసీ వాళ్ళకైతే మనకి 2800, 3000 వరకు సీట్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్ కూడా ఉన్నారు ఇందులో. నెక్స్ట్ గన్నవరం. సో గన్నవరం కూడా మంచి కాలేజే. సో 271. ఏయూ ఏరియా వాళ్ళందరూ మనకి గన్నవరం చూస్ చేసుకుంటారు మ్యాక్సిమం. సో ఇందులో మనకి 3800, 4200, 25,000. ఇది కూడా మనకి స్పెషల్ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే క్యాప్ కోటా. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి 3800 వరకు సీట్ రావడం జరిగింది. అలాగే బీసీబీ వాళ్ళకైతే మనకి 2800 వరకు సీట్ రావడం జరిగింది. సో 3000 బిలో ఉన్నదంటే మీకు సీట్ అనేది, వెటరీ సైన్స్ సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కాలేజెస్కి సంబంధించి కట్ ఆఫ్ డీటెయిల్స్. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించి కట్ ఆఫ్. సెకండ్ రౌండ్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకి 15% సీట్స్ కూడా ఏపీ స్టూడెంట్స్కే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంత బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెస్ కానీ డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే మెంటర్షిప్లో కాంటాక్ట్ అయిన వాళ్ళకి కంప్లీట్గా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ.